నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను వెజ్ పలావ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, ఆలు, క్యాప్సికమ్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పలావ్ సరుకులు, కొంచెం అల్లం పేస్ట్. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి వేయాలండి. తర్వాత పలావ్ సరుకులు వేసుకోవాలి. మీకు చూపించడం కోసం ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. అన్నీ కలిపైనా వేసేయచ్చు. అవి కొంచెం వేగాలండి. అవి వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయలు వేయాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. తర్వాత 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. కలపాలండి బాగా. తర్వాత క్యారెట్ ముక్కలు వేయాలి. బాగా కలుపుతూ ఉండాలండి. తర్వాత బీన్స్ వేయాలి. బాగా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఆలు ముక్కలు వేయాలి. బాగా వేగాలండి. తర్వాత కాసేపు మూత పెడితే మగ్గుతాయండి. తర్వాత క్యాప్సికమ్ వేయాలి. క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం అంటుకుంటుంది అనిపిస్తే ఒక చుక్క నీళ్ళు వేస్తే మొత్తం విడిపోతుందండి. బాగా కలపాలండి. తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత పుదీనా. బాగా కలపాలండి. కొంచెం గరం మసాలా వేయాలి. కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్. తర్వాత ఒక అరగంట నానబెట్టిన బియ్యం వేయాలండి. ఒక అరగంట నానబెట్టాక ఆ బియ్యం వేసి బాగా కలపాలండి. కాసేపు వేగాలి. తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కారం, ఇవన్నీ వేసి బాగా కలపాలండి. లాస్ట్లో ఇంకా టమాటాలు వేయాలండి. టమాటా ముందు వేయకూడదు. ముందు వేస్తే కలర్ మారిపోయి బలం అంతా కలర్ మారిపోద్ది. తర్వాత 2 గ్లాసు వాటర్ వేయాలండి. టమాటా అందులోనే మగ్గి బాగుంటుందండి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేయాలండి. విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయాలి. తర్వాత అయిపోయిందండి. చూసారా, పలావ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎలా చేశారో మా కామెంట్లో పెట్టండి. మా పలావ్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.